నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. నేను విజయ. 2016 నవంబర్ 8వ తేదీ గుర్తుందా? ఆ రోజే ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దును ప్రకటించారు. ఇది జరిగి 9 సంవత్సరాలు గడిచినప్పటికీ ఆ చేదు అనుభవాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు పేరుతో కేవలం 500 రూపాయల 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం అంతకంటే పెద్దది అయిన 2000 నోటును ప్రవేశపెట్టింది. ఇది మొదటి నుండి విఫల ప్రాజెక్టునని నిపుణులు తేల్చారు. పెద్ద నోట్ల రద్దుపై అధికార పార్టీలో కానీ చివరికి క్యాబినెట్లో కానీ చర్చించలేదు. ఈ ప్రణాళికలో తప్పిదాలు ఉన్నాయని రిజర్వ్ బ్యాంకు డైరెక్టర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. పెద్ద నోట్ల రద్దును, దాని పరిణామాలను ఇంకా ప్రజలు మర్చిపోలేదు. అవి ఇప్పటికీ వారికి చేదు జ్ఞాపకాలే. పెద్ద నోట్లను జమ చేసేందుకు లేదా మార్చుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో బ్యాంకుల వద్ద బారులు తీరారు. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోయాయి. టోకెన్ల వంటి పురాతన కరెన్సీలను ప్రవేశపెట్టారు. కొత్త కరెన్సీ నోట్ల జారీలో అవినీతి చోటు చేసుకుంది. ఇక తగిన సన్నాహ చర్యలు తీసుకోకుండానే ప్రభుత్వం హడావిడిగా చేపట్టిన చర్య సమస్యలను సృష్టించింది. దీంతో ధ్వంసం చేసేందుకు సిద్ధంగా ఉన్న పాడైపోయిన కరెన్సీ నోట్లను ఆర్బీఐ తిరిగి చెలామణిలోకి తేవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. పెద్ద నోట్ల రద్దు కారణంగా అనేక మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ఆర్థిక వృద్ధి కుంటుపడింది. ప్రారంభంలోనే రఘురామ్ రాజన్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అమర్త్య సేన్ వంటి ఆర్థికవేత్తలు ఈ నోట్ల రద్దును గట్టిగా వ్యతిరేకించారు. వివిధ కోణాల్లో దానిని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు వాంఛనీయం కాదని వారందరూ స్పష్టం చేశారు. మన్మోహన్ సింగ్ ఈ చర్యను వ్యవస్థీకృత చట్టబద్దమైన దోపిడీ అని అభివర్ణించారు. అమర్త్య సేన్ నిరంకుశ చర్య అని అన్నారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా అనధికారిక రంగం బాగా దెబ్బతిన్నది. చిన్న మధ్య తరహా సంస్థలన్నీ ఆర్థికంగా నష్టపోయాయి. జీడీపీ వృద్ధి మందగించింది. ఇక ఉపాధి కల్పన జరగలేదు. డిమాండ్ లేకపోవడంతో ఉత్పత్తి కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఏదేమైతేనే పెద్ద నోట్ల రద్దు లక్ష్యం నెరవేరలేదు. రద్దయిన నోట్లలో చాలా వరకు తిరిగి వచ్చాయని ఆర్బీఐ చెప్తున్నప్పటికీ నల్లధనం మాత్రం బయటకు రాలేదు. పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ బ్యాంకింగ్ వ్యవస్థపై కూడా తీవ్రమైన ఒత్తిడి తెచ్చింది. ప్రజలు తమ వద్ద ఉన్న నోట్లను బ్యాంకులలో డిపాజిట్ చేసేందుకు లేదా మార్చుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన వ్యవధి తక్కువగా ఉండడంతో బ్యాంకులు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేసిన పరిస్థితి కనిపించిందిగా. సుమారు 2 నెలల పాటు ఏ బ్యాంకు వద్ద చూసినా బారులు తీరిన జనమే కనిపించారు. ఆర్థిక వృద్ధి రేటు 4 సంవత్సరాల కనిష్ట స్థాయి 6.7% చేరింది. పారిశ్రామిక కార్యకలాపాలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఇక పెద్ద నోట్ల రద్దుతో నగదు లావాదేవీలు గణనీయంగా తగ్గిపోయాయని ఆర్బీఐ చెబుతుంది. కానీ అది కూడా అర్ధసత్యమే. పెద్ద నోట్ల రద్దు జరిగిన వెంటనే వినియోగ వస్తువుల అమ్మకాలు ఒక్కసారిగా 40% మేర పడిపోయాయి. గృహోపకరణాలు మార్కెట్లో 80% వరకు నగదు లావాదేవీలే జరిగాయి. డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సహించేందుకు ప్రకటించిన పథకాలు, ప్రత్యేక రాయితీలు, ప్రమోషన్లు వంటి చర్యలు పెద్ద నోట్ల రద్దు ప్రభావాన్ని తగ్గించలేకపోయాయి. పెద్ద నోట్ల రద్దు కారణంగా దాదాపు అన్ని రంగాలపై కూడా ప్రతికూల ప్రభావం పడింది. ముఖ్యంగా భారీ స్థాయిలో నగలు లావాదేవీలపై ఆధారపడిన సంఘటిత అలాగే అసంఘటిత రంగాలు కోలుకోలేని దెబ్బతిన్నాయి. నగదు కొరత అటు వినియోగదారులను ఇటు వ్యాపారులను వేధించింది. నోట్ల రద్దు జరిగిన తర్వాత మొదటి 4 నెలల్లో చిన్న వ్యాపారాలు కనీసం 50% వరకు పడిపోయాయి. నగదు చెలామణి సాధారణ స్థితి చేరడానికి, వ్యాపారాలు మామూలుగా జరగడానికి చాలా సమయం పట్టింది. నగదు లభ్యత తగ్గడం వ్యవసాయ రంగంపై కూడా ప్రభావం చూపింది. ఎందుకంటే వ్యవసాయ ఉత్పత్తి ప్రక్రియలో కీలక పాత్ర పోషించేది నగదే. అనూహ్యంగా ఏర్పడిన నగదు కొరత ఈ రంగంపై అనేక విధాలుగా ప్రభావం చూపింది. వ్యవసాయ ఆదాయాలు పడిపోవడంతో ఉపాధి అవకాశాలు క్షీణించాయి. ఇక ఇదే విషయంపై చర్చించడానికి మనతో పాటు జూమ్ లో జాయిన్ అవుతున్నారు పుల్లారావు, సీనియర్ ఎనలిస్ట్. నమస్కారం పుల్లారావు గారు. మ్యూట్ లో ఉన్నట్టుంది, అన్మ్యూట్ చేయండి. మ్యూట్ లో లేదు, వినపడుతుందండి? వినపడుతుంది. పుల్లారావు గారు, చూసుకున్నట్టయితే ఏదైతే ఈ నోట్ల రద్దు ఉందో ఇది ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. దీనిపై ఏమంటారు మీరు? ఇవాళ నవంబర్ 8, 2016, 9 సంవత్సరాల క్రితం ఈవేళ రాత్రి 8 గంటలకి నరేంద్ర మోడీ గారు అంటే నాకు చాలా మర్యాద, గౌరవం. విదేశ విషయాలు, సెక్యూరిటీ విషయాలు, స్వాస్థ్య విషయాలు, చాలా విషయాల్లో మొదలు తీసుకొచ్చాడు ఆయన దేశం. కానీ ఈ విషయంలో ఆయన చేసింది ఘోరం. చరిత్రలో ఎక్కడ ప్రపంచంలో జరగలేదు నోట్లు ఇలా తీసేయటం. ఎవరో నాటు మేధావులు వచ్చి చెప్పారు ఆయనకి, పూనా నుంచి చదువు సంధ్య లేని వాళ్ళు చేశాడు. కోట్ల మంది చిన్న ఉద్యోగాల మీద చెప్పినట్టుగా పోయి వ్యవసాయం దెబ్బతిన్నారు. ఇవాళ 9 సంవత్సరాల తర్వాత కూడా రికవర్ అవ్వలేదు భారతదేశం ఆ దెబ్బకి. లేకపోతే అంత ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు, ఆయిల్ ధర తగ్గి ఉన్నందుకు, ఈ 9, 10 సంవత్సరాలు, 11 సంవత్సరాలు ఆయిల్ ధర తగ్గి ఉన్నది. ఆ స్పీడ్తో భారతదేశం నెంబర్ 3 దేశం ప్రపంచంలో అయిపోదును. మన ఆదాయం, వ్యక్తిగత ఆదాయం మనిషికి ఇప్పుడు డబుల్ అయ్యి ఉండిపోదు. అది పాస్ చేశారు. ఇంకా 10 సంవత్సరాలు పడుతుందా, 20 సంవత్సరాలు పడుతుందా చెప్పలేము. తర్వాత ఇంకోటి తీసుకొచ్చారు. అది చేసేది మంచి పని. కరెన్సీ లేకుండా యూపీఐ, ఈపీఐ ఎందుకు చేస్తూ ఉంటున్నారంటే జపాన్, అమెరికా, జర్మనీ వాళ్ళు పిచ్చోళ్ళ, వాళ్ళు ఇంకా కరెన్సీ నోట్స్, చిన్న కాయిన్స్తో ఎందుకు తిప్పుతున్నారు ఆర్థిక వ్యవస్థ? అది మనకంటే అడ్వాన్స్గా ఉన్నారు చైనా అందరూ. ఈ చేసే పని తప్పు. ఆ తప్పుని దిద్దుకోకుండా ఇంకా తప్పు చేస్తున్నారు. ఎవరికైనా 10 రూపాయల నోటు దొరుకుతుందా, 5 రూపాయల నోటు దొరుకుతుందా? ఇంటికి దొరకలేదు. అమెరికాలో 5 పైసా కాయిన్ దొరుకుతున్నాయి. జపాన్లో అది ఎంత ధరలు తగ్గిస్తాయి. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ దేశంలో అధికారంలో రాష్ట్రంలో ఉండదే, సెంటర్లో ఉండదే. అధికారం మాది, మా ఇష్టం వచ్చింది చేస్తాం, ఎవడరా అంటారు, ఎంత అయిపోయింది.
ఈ ఘోరానికి శిక్ష జరగలేదు. రాజకీయ పార్టీలు ఎవరు అడగలేదు. ఎందుకు అడగలేదు? వాళ్ళ దగ్గర బ్లాక్ సొమ్ములు ఉన్నాయని తిట్టుకుంటారు ప్రజలు, అందుకనే మాట్లాడకుండా కూర్చుంటారు. ధనవంతులు మాట్లాడలేదు. వీళ్ళ దగ్గర సొమ్ము ఉన్నారు కాబట్టి అంటున్నారని ఎవ్వరూ మాట్లాడలేదు. ఒక సునామీ లాగా చేసుకుని వచ్చారు. సునామీతో కొట్టుకుపోయినట్టుగా దేశ ఆర్థిక వ్యవస్థ కొట్టుకుపోయింది. ఇప్పుడు కూడా రికవర్ అవ్వలేదు. చిన్న నోట్లు దొరుకుతున్నాయా? చూడండి, దొరకట్లేదు. వీళ్ళ ఐడియాస్ ఏంటి? వీళ్ళంతా మిగతా దేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఎక్స్పర్ట్స్ కంటే గొప్పోళ్ళ? అదకంటే ఎక్కువ తెలుసా? ఒక్క పేరున్నవాడు లేదు ఆర్థిక వ్యవస్థకి సంబంధించింది. ఇవాళ ఎక్కువ వ్యక్తి మన భారతదేశం దగ్గర రానివ్వలేదు. చాలామంది ఉన్నారు, ఎవరిని దగ్గర రానివ్వలేదు, ఎవరు సలహా తీసుకోవట్లేదు. మొన్న దెబ్బ తిన్నాక జిఎస్టీ తగ్గించారు. ఎలక్షన్స్లో 2024లో 79 తిన్నారు. ట్యాక్సులు ఎక్కువ తీసుకుని ప్రజలు మధ్యతరగతి వాళ్ళని, సొంతంగా ఎంప్లాయ్మెంట్ అయిన వాళ్ళని, ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళని, వ్యవసాయదారులకి దెబ్బ తగిలింది. ధర పెరుగుదల అప్పుడు వ్యతిరేకత వస్తుందని కొద్దిగా తగ్గించారు. పూర్తిగా ఇంకా రిపేర్ చేయలేదు. ఈ ఆర్థిక వ్యవస్థను రిపేర్ చేయాలి. థెరపీ ఇవ్వాలి, ఫిజియోథెరపీ ఇవ్వాలి. ఏమి ఇవ్వట్లేదు. దాని బదులు ఇంకా బరువు పెడుతున్నారు. యూపీఏ చేద్దాం, ఇది చేద్దాం, ఏమిటి? అందువల్ల భారతదేశం ఈ నోట్బందీ, నోట్లు తీసేయటం నవంబర్ 8, 2016 ఇవాళ కూడా చేసుకోలేదు. మధ్యతరగతిని పాస్ చేశారు, డిస్ట్రాయ్ చేశారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎవరైతే కష్టపడి చేసుకుంటున్నారో, ప్రైవేట్ సెక్టర్లో బ్రతుకుతున్నారో వాళ్ళందరినీ దెబ్బకొట్టేశారు. అందుకనే ఒక కానిస్టేబుల్ ఉద్యోగం వస్తే 1,00,000 మంది అప్లై చేస్తున్నారు. ఏదో జీతం వస్తుంది, అక్కడ తినేయచ్చు. అందువల్ల ఇది చాలా పొరపాటు జరిగింది. దిద్దుకోవట్లేదు. ఇంకా దిద్దుకుంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఆ రోజు నుంచి ఈవేళ వరకు మీరు ప్రతి పట్టణాల్లో ఇన్ఫార్మల్ సెక్టర్ అంటారు. ఇన్ఫార్మల్ అంటే వాళ్ళు పెద్ద ట్యాక్సులు కట్టరు, గవర్నమెంట్ పెట్టుబడి ఉండదు. వాళ్ళు అమ్ముకునేది వాళ్ళ వాళ్ళ చెమట ప్లస్ చిన్న క్యాపిటల్తో వేరుశనక్కాయ కొట్లు, చిన్న వెజిటేబుల్ షాప్స్, సైకిల్ మీద తిరిగి అమ్మటం, షూ రిపేర్స్, సైకిల్ రిపేర్స్, స్కూటర్ రిపేర్స్, మెకానిక్స్, అలాంటి వాళ్ళు 1 కోటి మంది కనపడలేదే ఎక్కడ? మీరు హైదరాబాద్లో తిరగండి, విజయవాడలో తిరగండి, ఎంతమంది ఉండేవారు? ఎవరు కనపడట్లేదు. ఎందుకంటే భయం అయిపోయారు ఈ నోట్ బందీ తర్వాత. అందువల్ల చాలా ఘోరం చేశారు. పేరని ఘోరం. ఆర్థిక వ్యవస్థను తప్పేశారు. బ్రతికించాలంటే చాలా కష్టం. ఇంకా చేశారు. ఏ తరగతులు దెబ్బ కొట్టేశారో ఈ 9 సంవత్సరాలు ఆ తరగతులు తేలుకోలేదు. ఆ సేవింగ్స్ పోయినాయి. ఆ బ్యాంకుల్లో నోట్లు లేవు. 18-19 లక్షల నోట్లు, కోట్లు బయటికి, లక్షల కోట్లు బయటకు తీసాక బ్యాంక్ ఆర్బీఐ దగ్గర డబ్బు లేదని తర్వాత తెలుసుకున్నారు. నవంబర్ 9వ తారీఖు పొద్దున్న 10 గంటలకు ఆర్బీఐ చెప్పింది మా దగ్గర ఏం డబ్బు లేదు, మాకు మరి చెప్పలేదు కదా ప్రింట్ చేయటానికి. సో ప్రింట్ చేయటానికి 2-3-4 నెలలు పట్టింది. ఎంత నాటు మేధావుల వ్యవహారం. చాలామంది నాటు మేధావులు ఉంటారు. ఎవరైతే అధికారంలో ఉన్నారో, నాటు మేధావు అంటే మంచి నాలెడ్జ్ ఉంటుంది, దాంతోపాటు పోగుడుదల, ఆ 2 కలిపితే నాటు మేధావు బయటకు వస్తాడు. నాటు వైద్యం మంచిది, కానీ ఇది కల్తీ నాటు వైద్యం వచ్చి పాస్ చేశాడు. దీనికి నా దగ్గర మాటలు లేవు ఎంత కంటెంప్ట్ చేయాలో. నోట్బందీ ఇంతవరకే ఆలోచించుకుందాం. అయితే పుల్లారావు గారు, ఏదైతే ఈ నోట్ల రద్దు తర్వాత నల్లధనం అంతా బయటికి వస్తుంది, ఏదైతే భారత్ ఉన్నదో పేదరికం నిర్మూలన జరుగుతుందని కూడా అప్పుడు అందరూ ఊహించారు. కానీ అనుకున్నట్టు అసలు జరగలేదు. నల్లధనం బయటకు వచ్చిందా? అసలు ఎందుకు వస్తుంది? చేసినోడికి, డాక్టర్కి వైద్యం తెలిస్తే ఎలాగ ఆపరేషన్ చేయాలో తెలుస్తుంది. క్లోరోఫామ్ ఇవ్వాలి, నిద్రపెట్టాలి, టెస్ట్ చేయాలి, అన్నీ బాగా పనిచేస్తున్నాయి లేదు చూడాలి. అప్పుడు శరీరాన్ని పోయాలి. ముందల శరీరాన్ని పోసి ఆపరేషన్కి తర్వాత మందిస్తే ఇలాగా చస్తాడు పేషెంట్, చస్తాడు. అందువల్ల నల్లధనం ఉన్నది. ఈ 19 లక్షల కోట్లు డబ్బు 30% అయినా ఇంట్లో బీరువాల్లో దాచుకున్నారు, అక్కడక్కడ కప్పెట్టి దాచుకున్నారు అనుకున్నారు. ఎందుకు దాచుకుంటారు? ఎవరి దగ్గరైనా డబ్బు ఉంటే బంగారం కొనుక్కుంటారు, లేకపోతే బ్యాంకులో వెళ్తారు, లేకపోతే ఇల్లు స్థలాలు కొనుక్కుంటారు, ఇళ్ళకి డౌన్ పేమెంట్ ఇస్తారు, ఖర్చు పెట్టుకుంటారు. నల్లధనం జల్సాగా ఉంటారు, ఖర్చు బయటకు వస్తాయి. ఆ డబ్బు
సంచుల్లో పరుపుల కింద లేకపోతే నూతులు ప్లాస్టిక్ బ్యాగ్లో పడేసి దాచుకున్నారు మన పరిపాలించేవాళ్ళు. అందుకనే నాటు మేధావులు అన్నాను. నాటు మేధావులు అంటే దూరంగా ఆలోచించం. ఇంతవరకే అంతవరకు లిక్కర్ స్కామ్ వచ్చిందంటే నాటు మేధావులు ఎవరు పట్టుకోరు. ఇంకో స్కామ్ వచ్చిందంటే దొరికారంటే ఎవరు పట్టుకోరు. ఎవరో ఆఫీసర్ ఉంటాడు, 20 ఇల్లు కొనుక్కుంటాడు, జీతం నెలకి 50,000 ఎలా దొరికారంటే ఆ దాచుకోలేకపోయాడు. అలాగే దొరికిపోయారు. నల్లధనం ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారో డబ్బు, అది 100 సంవత్సరాల క్రితం ఆట, 50 సంవత్సరాల క్రితం ఆట. సర్క్యులేషన్ చేసుకుంటారు, ఇన్వెస్ట్ చేస్తారు, అప్పుకి ఇస్తారు, అసలు డబ్బు ఉండదు చేతిలో. అది తెలుసుకున్నారు. మొదటి నెలలో తెలుసుకుని గుండె ఆగిపోయింది గవర్నమెంట్. ఎవడు బ్యాంకుకి వచ్చి పాత నోట్లు ఇచ్చేస్తున్నారే, ఏమైపోతాం? అప్పుడు నల్లధనం లేదు, దన్నధనం ఇలా దాచుకోరని తెలిసి, అందువల్ల నల్లధనం బయటికి రాలేదు. నల్లధనానికి ఒకటే ఇలాజ్, క్యూర్ ఉన్నది. అంటే దానికి ఏమంటారు, ట్రీట్మెంట్. నల్లధనానికి ఏంటంటే, నువ్వు ట్యాక్సులు తగ్గిస్తే ఖర్చు పెట్టేస్తా, బయటికి తీసుకొస్తా. నువ్వు ఎక్కడిది 5 లక్షలు 2 లక్షలు అడుగుతూ ఉంటే బయటికి తయారు. నువ్వు నల్లధనాన్ని ట్యాకిల్ చేయాలి. ఇతర దేశాల్లో ఎందుకు లేదు? ఎందుకంటే ట్యాక్సెస్ ఆ లెవెల్లో పెడతారు. మనం ట్యాక్స్ కట్టుకోవటం ఉపయోగం ఎటువేదది 10% కట్టే అంటారు. ఇక్కడ 50%, 40%, 30% అంటే అంత నల్లధనాన్ని తయారు చేస్తుంది ప్రభుత్వం. అందువల్ల నల్లధనం దొరకలేదు. నల్లధనం ఇంకా ఉన్నది, కనపడదు. షేర్ మార్కెట్లో ఉంటుంది, బంగారం మార్కెట్లో ఉంటుంది, వెండి మార్కెట్లో ఉంటుంది, ఆస్తిల్లో ఉంటాయి. అది మీరు పట్టుకుని గవర్నమెంట్కి ఓపెన్గా తెల్ల డబ్బు అవ్వాలంటే నువ్వు ట్యాక్సెస్ తక్కువ ఇస్తే బయటకు వచ్చేస్తాయి. అంతే ట్రీట్మెంట్. అది చేయట్లేదు కదా. సో ఆటోమేటిక్గా నల్లధనం రోజు రోజుకి క్రియేట్ అవుతూ ఉంటాయి. అది పరిస్థితి. అయితే పాత నోట్ల రద్దు వల్ల దాదాపు సామాన్య ప్రజలు, చిన్న చిన్న వ్యాపారస్తులు డిపాజిట్లు చేయడానికే చాలా ఇబ్బందులు పడ్డారు. అసలు ఈ బెడిసి కొట్టిందంటారా? ఏదైతే ఈ నల్లధనం నిర్మూలించాలనేది, నోట్ల రద్దు అనేది బెడిసి కొట్టిందని అనుకోవచ్చా అండి? బెడిసి కాదు, నాశనం చేశారు, సర్వనాశనం చేశారు. డబ్బులో మన్మోహన్ సింగ్ అన్నాడు, దోపిడీ చేసింది గవర్నమెంట్ అన్నాడు. ఎవరైతే కొద్దిగా డబ్బు దాచుకుని బ్రతుకుతున్నారో వాళ్ళందరినీ ఖాళీ చేశారు. పెద్దోళ్ళు బాగానే ఉన్నారు. చాలా బెడిసి కొట్టారు, చాలా విషం, టాక్సిక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అందువల్ల ఈవేళ కూడా రికవర్ అవ్వదు. 9 సంవత్సరాలు అవి. 9 సంవత్సరాల్లో ఈవేళ భారతదేశం ఎక్కడ ఉండాలి? నంబర్ 2, నంబర్ 3లో ఉండాలి. ఆయిల్ ప్రైసెస్ తగ్గి ఉన్నాయి కాబట్టి. సకానికి సగం పడిపోయినాయి ఆయిల్ ప్రైసెస్. చమురు ప్రైస్ అవి పడిపోయినప్పుడు భారతదేశానికి మంచి. 11 సంవత్సరాలు పడిపోయి ఉన్నా మనం ఇంకా ఈ స్థితిలో ఉన్నాం. ఏదో తిండి వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది, ట్రైన్లు వస్తున్నాయి అనుకుంటే ఆ చమురు దారి తక్కువ వల్ల అది పాస్ చేసుకున్నారు గవర్నమెంట్. 2016 నవంబర్ 8ని ప్రధానమంత్రి గారు అనుకున్నాడు, నల్లజబ్బు దొరికిపోతుంది, 3-4 లక్షల కోట్లు అందరికి నేను చెప్పుకోవచ్చు అనుకున్నాడు. తెలియక ఎవరో సలహాలు ఇవ్వటానికి లేక అందువల్ల పాడైపోయింది. చాలా ఈ తారీఖు మన జన్మలో మర్చిపోకూడదు. ఇప్పుడు కూడా తేలుకోలేదు, ఇప్పుడు కూడా నాశనం అయిపోయినారు. ఆ జీవితాల గురించి మాట్లాడలేదు. మర్చిపోయి ముందరికి వెళ్ళిపోయింది ట్రైన్. ప్లాట్ఫామ్ మీద ఇంకా ప్యాసింజర్లు ఉన్నారు, అంతే. అయితే పుల్లారావు గారు ఎవరైతే రిజర్వ్ బ్యాంక్ అధికారులు కానీ ఎవరైతే ఈ బ్యాంకుకు సంబంధించిన అధికారుల సజెషన్ తీసుకోకుండానే మోదీ ఈ నిర్ణయాన్ని సడన్ గా తీసుకున్నారా? అంటే ఆ వార్త కనీసం బయటకు కూడా రాలేదు, అంటే ఎవరు కూడా గుర్తించలేదు. అది సడన్ గా ఆ రోజు ప్రకటించారు. అప్పటి వరకు కూడా ఎవరి దృష్టికి రాలేదు ఇది. అంటే ఎవరి సలహా తీసుకోకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారా మోదీ? 100% 6 గంటలకు కేబినెట్ మీటింగ్ పిలిచారు ఆ రోజు, నవంబర్ 8, 2016. అందరూ కేబినెట్ గదికి వచ్చారు. ఫైనాన్స్ మినిస్టర్తో సహా జైట్లీ. ఫోన్లన్నీ బయట పెట్టండి అన్నారు. ఫోన్లన్నీ బయట పెట్టారు. గదిలోకి వచ్చాకే అనౌన్స్ చేశారు. అప్పటి వరకు ఆర్బీఐ తెలియదు, ఎవరికైనా తెలియదు ఈ డబ్బు రాసేసుకుంటారు అనుకున్నాడు అమాయకుడు. ఆర్బీఐ నెల ముందలు చెప్పి ఇంకో వంక చెప్పి మూటలు రెడీగా ఉంటే ఇంత ఇబ్బంది లేకపోదు. ఎవరికి తెలియలేదు, ఫైనాన్స్ మినిస్టర్ కూడా తెలియలేదు. తర్వాత ఏంటంటే
ఇలా మాకు తెలియక చెప్పావు కాబట్టి ఎవరో రిజైన్ చేయాలి, ఎవడూ చేయలేదు. ఆ గవర్నమెంట్లో ఉన్న 70 మంత్రులు ఆ రోజు కూర్చున్నారు, తలో పేరు బయటకు వచ్చారు. ఎందుకు చేసావు ఇలాగా, నేను రిజైన్ చేస్తాను, ఒక్కడా అనలేదు. అది మనం భారతీయుల్లో ఉన్న గుణం. అది అధికారానికి ముందర చాలా లొంగుంటాం, అది మంచితనంగా కనిపిస్తుంది, కానీ అదే నాశనం చేస్తాం. ఎవరు ఒక మంత్రి రిజైన్ చేయలేదు. ఆర్బీఐ గవర్నర్ ఆ రోజే రిజైన్ చేసి పోగలడు. పటేల్ అనే వ్యక్తి పోలేదు, మళ్ళీ ఇంకో ఉద్యోగం ఇచ్చారు 10 సంవత్సరాల తర్వాత వాషింగ్టన్లో. అందువల్ల ఇది మన దేశంలో ఉన్న వీక్నెస్. అది చాలా మనం ఆలోచించుకోవాలి. చాలా మీరు అడిగిన ప్రశ్న ఎవరికి చెప్పలేదు. అసహ్యమైన పరిస్థితి, ఎవరూ రిజైన్ చేయలేదు. అది ఇంకా అసహ్యమైన పరిస్థితి. మీరు ఈవేళ చక్కటి సబ్జెక్ట్ మొదలు తీసుకొచ్చినందుకు ప్రజలకు తెలుస్తుంది, ప్రజలకు జ్ఞాపకం వస్తుంది. ప్రజలకు జ్ఞాపకం చేస్తా పోవాలి, ఈ ఘోరం చేశారు, మంచి పనులతో ఈ ఘోరం చేశారు. సో అందువల్ల ఇలాంటి పనులు మళ్ళీ చేయకుండా మనమే మాట్లాడాలి దీని గురించి. అందరూ జ్ఞాపకం చేసుకోవాలి, ఏదో మర్చిపోయారు, చిన్న విషయం కాదు. చరిత్రలో ఇప్పటి వరకు 11 సంవత్సరాలు 2 కోట్లు 3 కోట్ల మంది నాశనం చేసేసిన విషయం ఇంకా ఎక్కువ. అది ఎవరూ పట్టించుకోవట్లేదు. మర్చిపోయారు ప్రజలు అని ఓట్లు ఎలక్షన్ టైంలో కొనుక్కోవటం ఎన్నుకోవటం చేసుకొని మొదలు వెళ్ళిపోతున్నారంటే, కానీ ఈ ఘోరానికి ఎవరు శిక్ష పడలేదు. అయితే ఇప్పుడున్న మార్కెట్లో డిజిటల్ ఇండియా అని యూపీఐ ట్రాన్సాక్షన్స్ తీసుకొచ్చారు. అసలు ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటారు జనాలపై? చిన్న ప్రభావం. ఎందుకంటే టెక్నికల్ గా నేను ఇందాక చెప్పాను, నోట్లు ఉండాలి, కాయిన్స్ ఉండాలి, చిన్న కాయిన్స్ ఉండాలి. ప్రజలకు అప్పుడు పొదుపు వస్తుంది, ధరలు కూడా పెరగకుండా ఉంటాయి. నేను వేళ ఆటో రిక్షా తీసుకున్నా, 90 రూపాయలు అంటాడు, ఏమంటాడు 100 ఇవ్వండి అంటాడు. 45 ఇస్తాను కాదు, 50 10% మీరే ధరలు తెలుసుకున్నారు. అది ఈ యూపీఐది అది కుదరదు. క్యాష్ ఉండాలి, కరెన్సీ ఉండాలి, చిన్న కాయిన్స్ ఉండాలి. అది ఒక ఇంపాక్ట్ సైకలాజికల్గా ఉంది. మిగతా దేశాలు అందరూ పనికిరాని వల్ల అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ మనకంటే గొప్ప వాళ్ళు, మనమే తక్కువ కొన్ని విషయాలు. అందువల్ల వాళ్ళని చూసైనా మనం నేర్చుకోవాలి. ఏ మందు తీసుకుంటున్నామో అదే మంచి మందు అంటాం, కరెక్ట్ కాదు. చాలా పొరపాటు అయిపోయింది, చాలా ఘోరం అయిపోయింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ పుల్లారావు గారు, మీ విశ్లేషించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి స్పెషల్ ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు. సత్తా.